మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన సహకారం ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారుల కుమార్తె జుజ్జువరపు జ్యోత్స్నా కుమారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు జ్యోత్స్న కుమారి, రాజారావు గారు, రాజామణి గారు మరియు సోదరుడు జె సందీప్ కుమార్ సహకారాన్ని ఇస్తున్నారు. జ్యోత్స్నా కుమారి చదువులో ప్రభువు తోడుండాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న తండ్రి వందనాలు. జ్యోత్స్నా కుమారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ సహాయము మీ దాసురాలకు ఇవ్వండి. ప్రత్యేకంగా నూతన జన్మదినం మన దయాకిరీటం మీరు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదములు మీ దాసురాలపై కుమ్మరించండి. విద్యలో సహాయం చేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. రాజారావు గారు, రాజామణి గారులను దీవించండి. సందీప్ను దీవించండి. ఈనాటి మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వాక్యము చేత దీవించబడుటకు కృప చూపండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఈ దినం మనం నిర్దోషి అనేటువంటి పదాన్ని గురించి ఆలోచిస్తున్నాము. ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము మనకు దేవుని సార్వత్రిక ప్రణాళికను జ్ఞాపకం చేస్తోంది. దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు చేసిన ప్రణాళిక. దీనిలో ఏమని రాశాడంటే ఎఫెస్సి 1:6లో మనము దేవుని ఎదుట నిర్దోషులము పరిశుద్ధులము కావాలని క్రీస్తు యేసునందు మనలను ఏర్పాటు చేసుకొనెను అని వ్రాశాడు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు పరిశుద్ధులై ఉండాలి, నిర్దోషులై ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళికలోని భాగం. పరిశుద్ధత వ్యతిరేక పదం అపవిత్రత. నిర్దోషి వ్యతిరేక పదం దోషి. నిర్దోషము వ్యతిరేక పదం దోషము. కాబట్టి మనుష్యులు ప్రభువు సన్నిధిని కనపడినప్పుడు నిర్దోషులుగా కనపడాలి. అది దేవుడు కోరుకుంది. నూతన భూమి, నూతన ఆకాశం మీదకు యేసుక్రీస్తుతో ప్రభువుతో కూడా శాశ్వతముగా ఉండుటకు వెళ్ళేటువంటి సమూహం ఉన్నదే, ఆ సమూహము పరిశుద్ధము, నిర్దోషము, ఈ రెండూ కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినండి. నిర్దోషము అన్నప్పుడు దోషము, నిర్దోషము. కాబట్టి నిర్దోషులై ఉండాలి అంటే ఏ దోషము లేనివారుగా ఉండాలి. అయితే దేవుడు అసలు దోషము చేయకుండా ఉండేవారిని కోరుకున్నాడా, లేక
దోషులైన వారు నిర్దోషులుగా ఎంచబడినట్లు దేవుడు ప్రణాళిక చేశాడా? ఇది మనం ఆలోచించాలి. ప్రతి మానవుడు భూమి మీద దోషులుగానే ఉన్నాం మనం. మరి దోషిని దేవుడు నిర్దోషిగా ఎలా ఎంచగలుగుతాడు? ఒక దోషి తన దోషమునకు పరిహారము పొందినప్పుడు నిర్దోషి అవుతాడు. మరి మానవుని యొక్క దోషమునకు, పాపమునకు, అపవిత్రతకు పరిహారము చెల్లించుకోగలుగుతాడా? పాపము వలన వచ్చు జీతము అగ్నిగుండము, మరణము. అగ్నిగుండములో పడిన తరువాత మానవుడు మరలా వెనకకు రాలేడు కదా. కాబట్టి దోషి నిర్దోషి కావాలి అంటే కూడాను దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అందుకనే అదే వచనంలో ఉన్నాడు, యేసుక్రీస్తు నందు మనలను ఏర్పరచుకొనెను. ఎవరి యందట? యేసుక్రీస్తు నందు. దోషులు యేసుక్రీస్తు నందు నిర్దోషులుగా మార్చబడు ప్రక్రియను దేవుడు చేశాడు. పాపులు యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా తీర్చబడినట్లు దేవుడు ప్రణాళిక చేశాడు. అందుకనే మానవుడు తను దేవుని దృష్టికి నిర్దోషి కావలెను అని అనగా అతని దోషమును దేవుడి పరిహారము చేయాలి. తనంతట తాను తన దోషమును మానవుడు పోగొట్టుకొనలేడు. కావున మానవుని బదులు దేవుడే అతని దోషమునకు పరిహారము చేయాలి. కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 2వ వచనంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. యెహోవా దృష్టికి నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎంచబడుట అంటే దేవుడు అతనిని ఎంచుట, తీర్చుట అని అర్థం వస్తుంది. కనుక దేవుడు దోషిని నిర్దోషిగా తీర్చుట అని అర్థం వస్తుంది. కనుక దేవుని చేత నిర్దోషిగా మనం తీర్చబడాలి. దానికి దేవుడు చేసింది ఏమిటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మన అందరి దోషములు యెహోవా ఆయన మీద మోపెను. ఇంప్యూటెడ్ సిన్ అన్నారు దీన్ని. మన అందరి దోషాలు, మానవులందరి దోషాలు యెహోవా యేసుక్రీస్తు శరీరం మీద మోపెను. రోమా 8:3 ఇదే చెబుతుంది. మనందరి పాపమును యెహోవా ఆయన శరీరము మీద మోపెను. God imputed the sin of humanity on the body of Jesus Christ and punished it. దేవుడు దాన్ని శిక్షించాడు. అందుకనే మనందరి దోషము ఆయన తీసుకుని ఆయన శిక్ష అనుభవించి ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక మనము నిర్దోషులమయ్యాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనందరి పాపములు న్యాయమైన ప్రతిఫలము పొందాయి అన్నాడు. జ్యూరిస్ కాంపెన్సేషన్ అంటే వెల చెల్లించబడ్డాయి అని అర్థం. వి వర్ పెయిడ్, మనము వెల ఇచ్చి కొనబడిన వారంగా మారాము. మన అతిక్రమములన్నింటికీ కూడా న్యాయమైన ప్రతిఫలం దొరికింది సిలువలో. ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేడ్ us holy
మనలను పరిశుద్ధులనుగా చేసింది యేసు శిలువ. మనలను నిర్దోషులనుగా చేసింది యేసు శిలువ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం 119:1 ధర్మశాస్త్రము చొప్పున నడుచుకున్నవాడు ధన్యుడు, నిర్దోషిగా అతడు ఎంచబడుతున్నాడని చూస్తున్నాం. రోమాపత్రిక 4:8 ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడువాడు ధన్యుడు అని వ్రాస్తున్నాడు. కనుక నిర్దోషత్వము మనకు యేసుక్రీస్తు రక్తము వలన కలుగుతుంది. ఎందుకనగా యేసు రక్తము నిర్దోషమైనది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1:19 యేసు రక్తము నిర్దోషమును నిష్కళంకమైనది, దీని వలన మనము విమోచింపబడితిమి. వి వర్ రిడీమ్డ్. విమోచన కలిగినది. విమోచన అంటే విడుదల. వి వర్ పెయిడ్. మనం వెల చెల్లించబడి విమోచించబడ్డాము. చెరలో ఉన్నవారు విమోచించబడినట్లు పాపము యొక్క చెరలో ఉన్న మనం, దోషము యొక్క చెరలో ఉన్న మనం విడిపించబడుతున్నాము. దేని చేత? క్రీస్తు రక్తమునందలి నిర్దోషత్వము చేత. యేసుక్రీస్తు యొక్క రక్తమునందలి నిర్దోషత్వము, నిష్కళంకత్వము చేత మనము విమోచించబడుతూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 7:26 మరియు 9:14. హెబ్రీ పత్రిక 7:26, 9:14. యేసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎందుకని యేసు మనలను నిర్దోషులుగా చేయగలిగాడు? ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, అనగా పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు. కాబట్టి ఆయన ఆకాశమండలము కంటే హెచ్చైన వాడు, మనకు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, దేవునికి నిర్దోషిగా తనను తాను మన నిమిత్తము అప్పగించుకున్నవాడు. దోషి అయిన మన పక్షముగా నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభు తనను తాను దేవుని ఎదుట అప్పగించుకున్న కారణం చేత, తాను మన దోషమును భరించుట చేత మనము నిర్దోషులమైనాము. మనము చేసిన దోషమునకు పరిహారము యేసుక్రీస్తు చెల్లించి ఉన్నాడు. అందువలన మనము విడుదల పొందినాం. అర్థమవుతుందా? మనము అపరాధులము, పాపులము, అయోగ్యులము, దోషులము అయినప్పటికీ మనలను ఆయన విమోచించాడు. హీ పెయిడ్ హిజ్ లైఫ్ బ్లడ్. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందువలన మనకు ఆ నిర్దోషత్వం కలిగింది. నిర్దోషి అనే మా దానికి ధర్మశాస్త్రం ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే, యెహెజ్కేలు గ్రంథము 18:9. యెహెజ్కేలు గ్రంథము 18:9. యథార్థపరుడై ఆయన కట్టడలను గైకొనుచు ఆయన విధులను అనుసరిస్తూ ఉన్నవాడు నిర్దోషిగా ఎంచబడుతున్నాడు. వాడు నిజంగా బ్రతుకుతాడు. ధర్మశాస్త్రం అంతా ఆచరించిన వాడే నిర్దోషి. అలాంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఒక్క యేసుక్రీస్తే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే ధర్మశాస్త్రం అంతటిని ఆచరించి చూపించాడు. దాన్ని పూర్తి చేసి తొలగించాడు. అర్థం చేసుకోవాలి. హీ కంప్లీటెడ్ ఇట్ బిఫోర్ రిమూవింగ్ ఇట్. దాన్ని తొలగించడానికి ముందు ఆయన నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. హీ కంప్లీటెడ్ ఇట్. క్రీస్తు యేసునందు ధర్మశాస్త్రం సంపూర్ణమయ్యింది. ఆయన సమాప్తి అయ్యాడు దానికి.
హీ కంప్లీటెడ్ ఇట్ అండ్ క్లోజ్డ్ ఇట్. మనుషులు దేని చేత దోషులని ఎంచబడుతున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన తుడిచాడు. కొలస్సీ పత్రిక 2:15 ఆయన తుడిచేశాడు. అద్భుతమైనటువంటి వచనం అండి ఇది. తప్పక నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. కొలస్సీ పత్రిక 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. దీని అర్థం ఏమిటి? పత్రము శరీరం, దాన్ని మేకులతో కొట్టాడట. ఆ పత్రాన్ని మేకులతో కొట్టాడు, దాని మీద చేవ్రాతను తుడిచివేశాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని తాను తుడిచేశాడు. అంటే మనుషుని మీద దోషము మోపునది ఇక ఏదియు లేదు. ఇది అర్థమైతే కళ్ళు తిరిగిపోతాయి మనకు. అమ్మ బాబోయ్, కృప అంటే ఇదా అనిపిస్తుంది. మనుషుని పాపమును బట్టి ఆయనకు శిక్షించటం లేదు. మనుషుని పాపమునకు యేసుక్రీస్తు యొక్క సిలువను ఆయన అంగీకరించాడు. మనుషుని యొక్క పాపము నిమిత్తము దేవుడు యేసు సిలువను అంగీకరించాడు. సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఇన్ అడ్వాన్స్ భయానా అని అంటాం. హీ రిజర్వ్డ్ us త్రూ ద హోలీ స్పిరిట్ టు ద ఎటర్నల్ లైఫ్. మనల్ని నిత్యత్వం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించుకుని హీ సీల్డ్ us అండర్ హిస్ స్పిరిట్. ఆత్మచేత మనం ముద్రించబడ్డాము. వి వర్ సీల్డ్. మనం ముద్రించబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే సీల్ చేయబడ్డాము. ఒక ప్యాక్ సీల్ చేసినాక దాని మీద సీల్ వేస్తారు. ఒకటి ప్యాకింగ్ కంప్లీట్ అయినాక దాని మీద సీల్ వేసి ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉన్నంత వరకు అది లోపల భద్రంగా ఉంటుంది. వి వర్ సీల్డ్ అండర్ ద హోలీ స్పిరిట్. సంచకరువుగా అనుగ్రహించాడు. కాషన్ డిపాజిట్గా ఆయన మనకు అనుగ్రహించాడు. హీ పెయిడ్ ఆఫ్ బిఫోర్ వీ కమిట్ సిన్. సంచకరువు అంటే ఏమిటో తెలుసిన? పేమెంట్ ఇన్ అడ్వాన్స్ అని అర్థం. భయానాగా అనగా కాషన్ డిపాజిట్గా ఇచ్చాడు. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. మనం పిల్లలను కళాశాలలో చేర్చేటప్పుడు కాషన్ డిపాజిట్ కడతాం. లైబ్రరీలో పుస్తకాలు పోగొట్టినా, ల్యాబొరేటరీలో ఏమైనా చిన్న చిన్న పరీక్ష నాళికలు బ్రద్దలు కొట్టినా వాటికి కట్టాల్సిన డబ్బు కొరకు ముందస్తుగానే కాషన్ డిపాజిట్ అని కట్టించుకుంటారు. ముందస్తుగా తీసుకునేటువంటి నగదు. దాని నుంచి ఈ డ్యూస్ అన్నీ కూడా చెల్లించేస్తారు వాళ్ళు. మిగిలిన బ్యాలెన్స్ ఉంటే వెనక్కిస్తారు. అది కాషన్ డిపాజిట్ అంటే. ఏమీ లేదనుకోండి, నష్టమేమి కళాశాలకు చేయకపోతే కాషన్ డిపాజిట్ యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ ఇచ్చేస్తారు. కాషన్ డిపాజిట్ అంటే ఇన్ అడ్వాన్స్ పేమెంట్ ఫర్ ద మిస్టేక్స్ టు బి డన్. చూడండి కృప అంటే ఎంత గొప్పగా దేవుడు ఏర్పాటు చేశాడు. కీర్తనల గ్రంథము 101వ సంకీర్తన 6వ వచనంలో ఇలా అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రైచియస్ పీపుల్ అండ్ ఫెయిత్ఫుల్ పీపుల్. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు అన్నాడు. పరిచారకులు నిర్దోష మార్గమందు నడవాలి. పరిచారకులు
నిర్దోష మార్గమునందు నడవాలి. నిర్దోషము వలన కలిగేటి బహుమానము నిర్భయము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతున్నప్పుడు నిర్దోషత్వము వలన నిర్భయం కలుగుతుంది మరియు దుర్దశను మరిచిపోతాము. నిర్దోషత్వము వలన నిర్భయం కలుగుతుంది, అంటే భయం ఉండదు ఇక. రెండవది దుర్దశ మర్చిపోతాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. మనిషిని పీడించేది భయమే. యథార్థపరునికి, నిర్దోషిగా ఉన్నవానికి భయం ఉండదు, నిర్భయంగా ఉంటాడు. కనుక నిర్దోషత్వం భయాన్ని పారదోలుతుంది, నీ దీనావస్థ దురవస్థను మరిచిపోయేటట్టుగా చేస్తుంది. తర్వాత కీర్తనల్లో 3 వచనాల్లో ఒకే పదం ఉన్నది. 18, 24, 18, 20, 25, 21లో నిర్దోషమును బట్టి ప్రతిఫలము కలుగుతుంది. సమూయేలు 2వ గ్రంథము 22, 21, 25 2 వచనాల్లో కూడా నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం కలుగుతుంది. మనం ఈ లోకంలో దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులను అనుసరించి నడుచుచూ ఉన్నప్పుడు మనం నిర్దోషులుగా కనపడతాము. దేవుని యొక్క కుమారుడిని క్రీస్తు యొక్క రక్తమనందలి విమోచనం ద్వారా మనం నిర్దోషులుగా కనబడుతున్నాము. కనుక దేవుని యొక్క పరిచారకులుగా ఉండటానికి అర్హులు ఎవరంటే రక్షించబడిన సమూహమే. నిర్దోషులే ఆయన పరిచారకులుగా ఉండాలి. అనగా మారు మనసు పొంది రక్షణానుభవం పొందిన వారు బేసిక్ అర్హత ఏమిటి అంటే నిర్దోషత్వమే. కనుక నిర్దోషులు ధన్యులు, వారు దేవుని పరిచారకులుగా ఘనత నొందుతారు. మనము పుట్టి పాపము చేయక మునిపే మన ప్రతి పాపమునకు పరిహారముగా క్రీస్తు రక్తమును యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువలో దేవుడు ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. మనలను పాపులుగా ఎంచునది లేదు, తొలగించబడింది. మరి ఇప్పుడు పాపం ఏమిటి? ఆ కృపాధారమైన క్రీస్తును అంగీకరించకపోవటం పాపం. కృప ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించిన వాడు పాపములో నిలిచి ఉంటాడు. Who denied the solution of God for sin. పాపమునకు దేవుడు పరిహారముగా ఇచ్చిన తన సొంత కుమారుణ్ణి అంగీకరించని వాడు అగ్నిగుండానికి వెళతాడు. నమ్మినవాడు రక్షించబడతాడు. యేసును నమ్మని వానికి శిక్ష విధించబడుతుందన్నాడు. ఇక్కడ దేవుడిచ్చిన ఆధారమైనటువంటి కృపను నమ్ముతున్నామా లేదా? స్వీకరిస్తున్నామా లేదా? ఆకలి సాధారణమే. ఆకలిగా ఉన్నవాని కొరకు ఆహార పదార్థములు భోజనపు బల్ల మీద సిద్ధముగా ఉన్నవి ఉండినప్పటికీ ఆకలితో ఉన్నాడంటే తప్పు అతనిది తప్ప భోజనం పెట్టేవాడిది కాదు. భోజనం పెట్టేవాడు సిద్ధపరిచే ఆహార పదార్థాలు టేబుల్పై ఉంచాడు, నీవు తీసుకొని తినాలి. ఆకలి ఉన్నవాడు తీసుకుని తినాలి, ఆకలి తీరుతుంది. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ హంగర్. ఆకలికి పరిష్కారం పెట్టాడు అక్కడ టేబుల్ పైన. అవి నువ్వు తినాలి, తీసుకోవాలి, తినాలి. అలాగే నీ పాపము కంటే ముందే ప్రభువు పాప పరిహారమును ఏర్పాటు చేసి పెట్టాడు. దాన్ని నువ్వు అంగీకరించాలి. అప్పుడే నీ పాపానికి పరిహారం, అప్పుడే నీవు అంగీకరించబడతావు, అప్పుడే నీవు నిర్దోషిగా మారుతావు, అప్పుడే నీవు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడతావు. సహోదరుడా, సహోదరి, ఒక్క మాట చెబుతాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో లోకపు చట్టము దానియేలును దోషిగా తీర్చి సింహాల బోనులో వేస్తే, సింహముల గుహలో వేస్తే దేవుని యొక్క దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. కావున సింహాల నోళ్లను దేవుడే వచ్చి మూశాడు. లోక చట్టాలు కాదు నిన్ను పాపినిగా తీర్చినవి, దేవుని చట్టము.
ప్లీజ్ నోట్ దిస్. లోక చట్టాలు కాదండి నిన్ను దోషిగా తీర్చినవి, దేవుని ధర్మశాస్త్రం నిన్ను పాపిగా ఎంచుతోంది. ఈ దేవుని నమ్మకపోవటము, దేవుని తృణీకరించటము, దేవుడిచ్చినటువంటి కృపాధారాన్ని విసర్జించటము నిజమైన పాపము. దేవుని పట్ల అవిశ్వాసము నిజమైన పాపము. ఆ పాపము వలన నీవు నరకానికి వెళ్తున్నావు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు హెల్. బికాస్ ఆఫ్ యువర్ రిజెక్షన్ టు గాడ్స్ గ్రేస్ లీడ్స్ యూ టు ద హెల్. దేవుని యొక్క కృపాధారమును విసర్జించిన వారు దోషులుగానే ఉండి నరకాగ్నికి వెళతారు. నిర్దోషత్వము యేసుక్రీస్తు వలన కలుగుతుంది. క్రీస్తునందున్నవాడు నిర్దోషి, ఇతరులు దోషులే. క్రీస్తునందు లేనివాడు దోషి, క్రీస్తునందున్నవాడు నిర్దోషి. నిర్దోష రక్తము మన దోషములను పరిహరిస్తుంది. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారుల కుమార్తె జ్యోత్స్న కుమారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు జ్యోత్స్న కుమారి, రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. జ్యోత్స్న కుమారికి ఇచ్చిన నూతన జన్మదినమును బట్టి బిడ్డను దీవించుము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరు